సంవత్సరము మన నవనాయకులు ఎవరు? వారి వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి? సంవత్సరంలో నవనాయక ఫలాలు అని ఉంటాయి ప్రతి సంవత్సరం కూడా. సంవత్సరాది ఏ రోజైతే ఆ రోజు ఉన్నటువంటి అధిష్టాన గ్రహమే రాజు అవుతుంది. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరాది గురువారం అయ్యింది. ఈరోజు గురువారం సంవత్సరాది. కాబట్టి రాజు ఎవరు? గురుడు రాజు, అనగా బృహస్పతి రాజు. కాబట్టి గురుడు రాజగుడి చేత ఉండేటటువంటి విషయాలు ఏంటంటే, ద్విజులు సప్తమ నిరతులై ఉంటారు, రాజులు ప్రజాపాలన చక్కగా చేస్తారు, రాజనీతి ఉంటుంది, దేశం సుభిక్షంగా ఉంటుంది, అతివృష్టి అనావృష్టిలు ఏమి ఉండవు, సువృష్టి అయినటువంటి వాన పడుతుంది, పంటలు చక్కగా పండుతాయి. ఇవన్నీ కూడా అంటే గురుబలం అంటాం కదా మనం. అటువంటి గురుడు సర్వక్షేమదాయకుడు. కాబట్టి గురుడు రాజుగా ఉన్నాడు కనుక ఇబ్బందులే ఉండవు. అలాగే ధరవర్లన్నీ కూడా నార్మల్గా అవుతాయి. బంగారము వెండి ఇవన్నీ కూడా మొన్న పెరిగాయి, ఇప్పుడు మళ్ళీ సమతౌల్య స్థితికి వస్తాయి అవన్నీ కూడా. ఆ విధంగా రెండోది మంత్రి కుజుడు. ఈ మంత్రి కుజుడు అంటే అంగారకుడు. దీనివల్ల ఈయన ఏం చేస్తాడంటే కొద్దిగా చిన్న చిన్న కలహాలు లేకపోతే చిరుబుర్లు ఆడుకోవడాలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి ఈయన మంత్రిగా ఉన్నటువంటి కారణంగా. అలాగే ధాన్యాలకి మొదలైనటువంటి పప్పు దినుసులకి ధరలు పెరుగుతాయి. అలాగే సేనాధిపతి చంద్రుడు సేనాధిపతి ఉండడం వల్ల అంతా పరిపాలన బాగానే చేస్తాడు. కానీ చంద్రుడు మనస్సుకి కారణమైనటువంటి కాబట్టి అందరి మనసులోనూ ఒక రకమైనటువంటి భయాందోళన కానీ లేదా మనం ఆందోళన దుడుకు అంటాం. అంచేత అటువంటి స్థితిలో ఏర్పడేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి చంద్రుడు సేనాధిపతి. ఆ సేనాధిపతిగా ఉండగా నూలు, పంచదార, బియ్యం వీటి ధరలు సమానమైనటువంటి స్థితిలో ఉంటాయి. వర్షాలు మంచిగా పడి సస్యశ్యామలం ఏర్పడుతుంది. అలాగే సస్యాధిపతి శుక్రుడు సస్యములంటే పంటలకు అధిపతి అయినటువంటి కారణంగా ధాన్యాలు, మినుగులు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా పంటలు, వాటి ధరలు సమతౌల్య స్థితిలో ఉన్నప్పటికీ కూడా వినిమయం ఎక్కువ ఉంటుంది. అంటే కొనేవాళ్ళు ఎక్కువ ఉంటారు. సమస్త ధాన్యాలు సరసమైన ధరల్లో సమతౌల్య ధరల్లో ఉంటాయి అని చెప్పని. అలాగే బుధుడు ధాన్యాధిపతి. అంటే బుధుడు ఈ వ్యాపారకారకుడు న్యాయంగా చెప్పాలంటే. కాబట్టి ధాన్యాలకి అధిపతిగా బుధుడు ఉన్నాడు కాబట్టి ఆయన అలా ఉన్న కారణంగా సమతౌల్యంలో ఉంటాయి. అలాగే కొబ్బరికాయ వర్తకులకి లాభిస్తుంది. కోకోనట్ బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు మాకు ఆ ప్రాంతం కోనసీమ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, ఇటు తమిళనాడు, కేరళ వీళ్ళందరికీ కూడా కొబ్బరికాయ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళు పెట్టిన పెట్టుబడుల మీద లాభాలు తీసి సుఖంగా ఉండగలుగుతారు బుధుడు ఉన్నటువంటి కారణంగా. అలాగే మళ్ళీ రెండవ అధిష్టానం వచ్చింది ఆ పదవి ఎవరికి? అర్ఘాధిపతి చంద్రుడు. ఇందాక చంద్రుడు ఒక స్థానం పోషించాడు, మళ్ళీ చంద్రుడు రెండవ స్థానం అర్ఘాధిపతి. అంచేత సువృష్టి, సస్యాభివృద్ధి, అలాగే తేనె, ఉప్పు, ఈ మత్స్యాలు అంటే చేపల వ్యాపారాలు, గోధుమలు, జొన్నలు, వస్త్రాలు ఇవన్నీ కూడా చక్కనైనటువంటి పంటలు అందిస్తాయి చేతికి. అలాగే సమతౌల్యంగా సరసమైన ధరల్లో ఉంటాయి. మళ్ళీ మూడవది మేఘాధిపతి కూడా చంద్రుడే. వర్షాధారమైనటువంటి ఆ స్థానం ఏదైతే ఉందో దానికి చంద్రుడు. కాబట్టి మంచి సువృష్టి కలిగి అలాగే ధాన్యాదులన్నీ చక్కగా ఉండి గోజాతి, గోసంతతి, పశుబాహుళ్యం బాగుంటుంది. సకాలంలో వానలు పడితే వాటికి కూడా పశువులకు కూడా ఈ బయట ఉన్నటువంటి వాతావరణం అట్మాస్ఫియర్ తేడా వచ్చిందంటే అవి కూడా తట్టుకోలేరు. కాబట్టి వాటికి కూడా సరైనటువంటి గోవులు చక్కగా సంరక్షింపబడి పశుబాహుళ్యాలు చక్కని పాలిచ్చి అలాగే చక్కనైనటువంటి ప్రజాక్షేమాన్ని చేకూర్చే విధంగా ఉంటుంది. అంతేకాకుండా రసాధిపతి సూర్యుడు రసాధిపతి అయినటువంటి కారణంగా రసపూరితమైనటువంటి వర్గాల ధరలన్నీ కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నాయి. అవి ఏమిటి అంటే నూనె, బెల్లం, వేరుశనగ, జీడిపప్పు, బాదాలు, ఈ డ్రై ఫ్రూట్స్ అనుకుందాం, ఇలాంటివన్నీ కూడా కొద్దిగా పెరిగేటటువంటి ఇది. అలాగే శుక్రుడు నీరసాధిపతిగా ఉన్నాడు కాబట్టి సుగంధ ద్రవ్యాలు పెరుగుతాయి. కర్పూరం అంటే పచ్చకర్పూరము, అలాగే ఈ అగరు, చందనము, ఈ ఇత్యాది ఇవి. తర్వాతనేమో బంగారము, వెండి, వస్త్రాలు ఇవన్నీ కూడా మరీ బాగా కాదు కానీ స్వల్పంగా పెరిగే పరిస్థితులు మనకు కనపడతాయి అని ఇవి నవనాయకుల ఫలాలుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఈ సంవత్సరం అంతా బృహస్పతి రాజుగా ఉన్నటువంటి కారణంగా ఈయన సంవత్సరం అంతా పరిపాలన బాగా చేస్తాడు. బృహస్పతి దక్షుడైనటువంటి వాడు, పరిపాలనలో దక్షత కలిగిన వాడు. కాబట్టి ప్రజా జీవనంలో అందరికీ కూడా సకల శ్రేయస్సులు కలుగుతాయి.
ఎవరూ కంగారు పడక్కర్లేకుండా చక్కగా జీవనాన్ని సాగించవచ్చును.